ఏమవుతాడమ్మా నీకు? వరుసకి చిన్నాన్న అవుతాడండి. నేను మీ చిన్నాన్నని ఎక్కడ కలిశానో తెలుసా అమ్మా? సత్యవరం జాతర. ఆ రోజు ఎదటోడిని కొట్టడంలో ఆయన చూపించిన శ్రద్ధ చాలా గొప్ప విషయం. ఇంకోసారి నేను మీ చిన్నాన్నగారిని ఎక్కడ కలిసానో తెలుసా అమ్మా? ఓ బ్రోతల కోసం మా పోలీసుని కొడుతుంటే ఆయన ఆపడానికి మధ్యలోకి వెళ్తే నన్ను కూడా తోసాడు. పోలీస్ మాయా, దెబ్బలు పెద్దగా ఆడలేదు. నేను కొంచెం గట్టిగా ట్రై చేయి. మనిషిలో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ కొనడానికి మిషన్లు వచ్చాయి. మూర్ఖంతో కొనడానికి ఇంకా రాలేదు. ఒకరు ఉంటే నీ విషయంలో బోర్డర్ దాటేస్తుంది. నాకు ఒక అమ్మాయి చాలా బాగా అనిపించింది. ఎవరు చిన్నాన్న అమ్మాయి? ఆ సిగరెట్టు, మందు, ఆ మూడోది చెప్పాలంటేనే ఏదోలా ఉంది. మానేయచ్చు కదా. ఈ రోజు నుంచి మందు, సిగరెట్ అన్నీ బంద్. ఎప్పుడు నా గురించి ఆలోచిస్తావు కదే, ఎందుకో నీ గురించి ఆలోచించాలనిపిస్తుంది. ఏదో అమ్మాయి అంట పడుతున్నట్టున్నావు. మీరంతా అమ్మాయిలనే చూస్తారు, కానీ వాళ్ళు వెనకున్న బాబుల్ని బలాల్ని చూడరు. అప్పుడే నేను వాడిని కూర్చోబెట్టి వాడికి అర్థమయ్యేలాగా చెప్పుండాల్సి. అప్పుడు నేను చెప్పలేదు, ఇప్పుడు ఆడింటలేదు. నన్ను వద్దనుకున్న వాళ్ళు ఎవ్వరి కోసం నేను ఆలోచించను, బాధపడినా. వాడిని ఎప్పుడు ఎలా కొట్టాలో నాకు వదిలేయండి. సంఘంలో ఉన్న అందరి ముందు చెప్తున్నా, మార్కెట్లో ఉన్న ప్రతి గోడను పెట్రోల్ పోసి తగలబెడతా. గోన్ సంచి కాదు కదా, పురుకోస్ మొక్క కూడా మిగలదు. నువ్వు కోరుకున్న జీవితం ఇది కాదని నాకన్నా నీకే ఎక్కువ తెలుసు. బతుకున్నంతకాలం ఈ బాధను అనుభవించాల్సిందే. చచ్చే రోజు వచ్చేదాకా చావు కోసం ఎదురు చూడాల్సిందే.